పోతా ఎల్లగొడుతున్నావు గుర్తుపెట్టుకోని ఇది ఇటైతే ఎల్లగొడుతున్నావు గుర్తుపెట్టుకో బాబు ఇది అర్థమైందా సొంత ఇంట్లో నిలబడి వచ్చేసి వద్దు అవసరం లేదు ఊడొద్దుదా నువ్వు దా వచ్చేసి అని చెప్పి వద్దు దా ఏం కాదు వద్దు దా ఆకాశం దించావయ్యా మా కోసం ఉంటా బయట నువ్వు వస్తావా రావా ఇప్పుడు నువ్వు వస్తావా రావా మీ ఇంట్లో ఇట్లా చేసేను వస్తావా రావా ఎందుకు ఏడుస్తున్నావు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మస్తు మంది ఉన్నారు దా ఎవ్వరు ఒప్పుకోరు ఫస్ట్ లా అందరు ఇట్లనే చేస్తారు నువ్వు ఏడవకురా నీళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే మా మమ్మీలో ఊడుతుంది దానికి బాధ అవుతుంది నాకు మా మమ్మీలో ఊడుతుంది కోపం రాదా నేను ఎవరికైనా వస్తుంది అనిల్ కోపం నేను బయటికి పోయి బతికి చూపిస్తాను అది కాదు ఫస్ట్ చేసిన ప్రపోజల్ కూడా పెట్టేస్తా ఇప్పుడు అమ్మా ఇష్టపడ్డామమ్మా ఇష్టపడ్డాం కాబట్టి చెప్పుకుంటాం పబ్లిక్ కి చెప్పినా ఫ్రెండ్స్ అని చెప్పి ఇప్పుడు ప్రపోజ్ చేసిన ఆమె యాక్సెప్ట్ చేసింది నేను చెప్పినా ఇప్పుడు అర్జెంట్ గా చేసుకున్నాం పెళ్లి ఇప్పుడు చేసుకుంటామని వెళ్ళిపోతామని చెప్పినా నేను పెళ్లి చేసుకుంటామని చెప్పలే ఏమైందమ్మా ఎందుకు పెడతాను తెలుసా పబ్లిక్ కి తెలవాలా పబ్లిక్ కూడా అర్థం కావాలి కదా మా మధ్య మధ్యలో ఏందని అందరూ అడుగుతున్నారు అందరికి తెలవాలనే పెడుతున్నామా మళ్ళీ పెట్టేసా కంపల్సరీ వీడియో నేను పెడతా బరాబర్ పెడతా ప్రపోజ్ చేసిన వీడియో పెట్టేస్తా ఎందుకమ్మా నువ్వు టెన్షన్ ఏం పెట్టదమ్మా నీ దాకా రాని అని చెప్తున్నా నువ్వు ఎందుకు అంతగానం చేయమని ఏం చేస్తావు కొడతారా ఎలా కొడతారా చేయమని వీడియోలో ఇప్పుడు ఏమైంది ప్రపోజ్ చేసి ఏమైంది ఇప్పుడు జనాలకు తెలవడానికనే కదా వీడియో తీసిండు అని ఆలోచించే తీసుంటాడు కదా అర్థమైతే మీ డాడీ తెలియదు ఫ్యామిలీ తెలిసిన ఇప్పుడు ఒక మాట చెప్తా ఇన్ని 2 సంవత్సరాల నుంచి మీరు మంచిగా ఉన్నారు తిరిగిరు వీడియో చేసిరు మీ డాడీ నమ్మకంతో మా ఇంటి దాకా కూడా డైలీ మా ఇంటికి కూడా పంపిస్తున్నారు మంచిగా ఉన్నారు నేను మంచిగా ఉన్నారు కదా అని అనుకున్నానా లేనా మరి సడన్ గా ప్రపోజ్ చేసి నేను ప్రజలకు చూపిస్తా నేను చేస్తా బిడ్డ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి పోలీస్ స్టేషన్ ఇచ్చి నేను కొట్టి ఏమైనా చేసి చిన్న అంచనా మెయ్యకు మొన్న వాళ్ళ ఉట్టే వాళ్ళు నువ్వు మొన్న అట్లా చేసినందుకు వాళ్ళ డాడీ ఇంట్లోకి వచ్చి నేను కొట్టి మర్చిపోయినావా అది తప్పు ఉంది కాబట్టి ఇంకో సైలెంట్ ఉన్నామా 10 సార్లు తప్పు ఉంటుంది మనది నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతగానం అమ్మా నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా నీకు ఇష్టం ఉంది కదా మేమిద్దరం మంచి హ్యాపీ ఉంటే నీకు ఇష్టమే కదా మేమిద్దరం మంచిగా ఉంటే నీకు అదే కావాలి కదా కాదు అవసరం లేదు బయట వెళ్ళిపోరి వీడియోలనే చేసుకొని పెళ్ళనే చేసుకొని ఎట్లన్నా బతుకురి నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు పోని ఫస్ట్ మీకు తెలుగు ఫస్ట్ తల్లిని అడగాల్సింది అమ్మా నేను ఆ పిల్లని ఇష్టపడుతున్నా మమ్మీ మరి ఏమంటావు వాళ్ళకి నేను ప్రపోజ్ చేయాలనుకున్నాను నన్ను అడిగినావా నువ్వే అమ్మా దేనికైనా ఫస్ట్ పోయింది ప్రపోజ్ చేసిన ఆయన ఒప్పుకోవాలి కదా దాంతో వచ్చి నీకు చెప్తా ఆయన ఒప్పుకుంటే మంచిగా వస్తే నాకు మాట నాకు గొడవలు ఏం కాదమ్మా మాకు ఇష్టం ఉంది కాబట్టి చెప్పినా అయితే ఏమైంది ఇప్పుడు సాక్షి నీకు మీ వాళ్ళని
ఒప్పించుకున్న తర్వాత నువ్వు నా ఇంటి దాకా రావాలని చెప్పిన. నేను మాట్లాడతా అంటే మీరు ఇప్పుడు వీడియోనే పెట్టలేదు. పెట్టురి వయసు ఎలాంటిది ఇట్లనే ఉంటది. మీ వయసు ఇలాంటిది. పెళ్లి చేసుకుంటలేమమ్మా మేము ఇప్పుడే. అవన్నీ దాపెట్టాలని లేకుండా అమ్మా ఉన్నది చెప్పేసి నేను ఇప్పుడు దానికి వీడియో పెడతామా నేను నువ్వు ఒప్పుకోరా ఏమైందమ్మా ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏం చేసినామమ్మా ప్రపోజ్ చేస్తే అంతే మీకు ఏం ప్రపోజ్ అయింది? ప్రపోజ్ గిపోజ్ చేస్తున్నావు అంటే ఏంది నీది? అవునమ్మా చేసినా నాకు ఇష్టం కాబట్టి ఏం చేసినా ప్రపోజ్ చేసిన కాబట్టి ఆమెకి నీ ఇష్టం నువ్వు చేసుకుంటావా? అరే మళ్ళీ ఏం చేయాలమ్మా నేను అందరం అంటే అడిగినా అమ్మా నేను ఫస్ట్ టైం అడిగిన తర్వాత నీతో ఇంతగానం ఏగేది అంతా ఓరు మేమే కదా. అవునమ్మా అవును ఎందుకు మాట్లాడరా ఎంతగానో మాటలు కాదు. నువ్వు ప్రపోజ్ ఎందుకు చేసినావు ఆమెకి? నాకు ఇష్టం అమ్మా ఏమంటే అవంటే నాకు ఇష్టం. ఏమి ఇష్టం? మొన్న మేము అడిగితే ఏం చెప్పలేను. వాళ్ళ డాడీ అడిగింది కదా. అవును సాక్షి నీకు తెలియలేదా? ఏమంటే ఏదో ప్రపోజ్ బాబాయ్ ఆమె ఏమన్నా బాబాయ్ ఇప్పుడు ఏమైంది? ఇష్టం ఉండే కదా అనే కదా యాక్సెప్ట్ చేసినా. పోయినసారి మీ డాడీ ఏమన్నాడు? మాట్లాడుకుంటా బాబాయ్ ఆమె ఏమన్నా బాబాయ్ నన్ను బాబాయ్ పచ్చల మాట్లాడు అడగకుండా అడుగు నేను ప్రపోజ్ చేసిన ఏమని మొన్న మీ అమ్మ మేము ఎంత సంబంధించిన అయ్యాకు. అవును సంబంధించిన నీకు ఇప్పుడు ఏం చేయమంటారు బాబాయ్ ప్రపోజ్ చేసిన ఇష్టం కాబట్టి చెప్పిన ఎందుకు బాబాయ్ చెప్పు అమ్మ నేను పెళ్లి చేసుకుంటలే కదా అమ్మా కొంచెం బుద్ధి లేదా అమ్మా? ఇప్పుడు ఏమైంది? వీడియో కోసం వచ్చినావు, నీ పని ఏంది? వీడియో చేసుకోవాలా వెళ్ళిపోవాలా అంతే. నువ్వు అది కాక వీడు ప్రపోజ్ చేస్తావు, అది కాదు వీడు ప్రపోజ్ చేస్తావు నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటావా? బాబాయ్ మొత్తం ఏం చేసిన పెడతావు వీడియో పెడతానే బరాబర్ పెడతా ఇప్పుడు వీడియో ఇది కూడా పెడతా ఇది కూడా పెడతా ఎందుకు వీడియో ఆపకమా ఆపక వీడియో చెప్తున్నావు మళ్ళీ ఏం చేయాలి బాబాయ్ మరి నీకు వీడియో పెట్టదని చెప్పిన నేను ఏం తాగేదమ్మా కథలు పడకు ప్రపోజ్ చేసుడు వాళ్ళ అయ్యా మొన్న దాకా వచ్చి కూర్చుడు ఎంత అని చెప్పి నీకు కొడుతుంటే రగిలిపోయింది నాకు ఏం మాట్లాడినావు ఇంకోసారి కాదమ్మా కాలు ముక్కులో ఇట్లా గడ్డ పెట్టినా మా పిల్ల నీకు ఇష్టం ఉన్నప్పుడల్లా పంపిస్తుండు వీడియో చేస్తూ అన్నిటికీ అదే సపోర్ట్ వీడియో చేయి మంచి చేసుకోరా వీడియోలు చేయి మంచి చేసుకో అదేంద్రా నువ్వు మళ్ళీ ప్రపోజ్ చేసిన మళ్ళీ వీడియో పెడతాడు డాగులు చూపిస్తున్నావా? నీకు ఏమంటలే బాబాయ్ మిమ్మల్ని ఏమంటలే పడుతున్నావా? ఆమె నాకు ఇష్టం కాబట్టి నేను చెప్పిన ప్రపోజ్ చేసిన ఆ వీడియో పెట్టేస్తాను నేను అంటున్నా. డాడీ ఏమంటారా? వాళ్ళ డాడీ ఏమన్నా నా ఇష్టం వచ్చిందని చెప్పేసి అవి మాట్లాడుతున్నా ఆమె వాళ్ళ అయ్యతో మాట్లాడమలా నువ్వు తెలుగు మాట్లాడుతున్నా తెలుగు లేకుండా మాట్లాడు ఏం చేయమంటున్నావా? నువ్వేమన్నా దమాకుందా? ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమైంది? మొత్తం ఆలోచించామా అందుకే ఈ స్టెప్ తీసుకున్నా. ఇక్కడ మాట్లాడేటప్పుడు ఇది ఇట్లా మెడల్ ఇవ్వడతా నేను మాట్లాడుతున్నా నేను ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసినావు. అవును వాళ్ళ డాడీ వచ్చి ఆ రోజు ఏం మాట్లాడిండు? మంచి ఆయన ఫస్ట్ నాకు చెప్పాలా? అవును చెప్పి ఫ్యూచర్ లైఫ్ లో ఏముంది అది చేసుకొని మీరు కలిసిమెలిసి చేసుకోవాలంటే వద్దు పెళ్లి చేసుకుంటా అంటున్నామా? బాబాయ్ మేము పెళ్లి చేసుకునేదే బాబాయ్ మాకు టైం ఉంది ఒక స్టేజ్ వచ్చిన వేసుకోమని ఫిక్స్ అయ్యాం. మాటర్ కాదు మళ్ళీ ఏం బాబాయ్ నిన్న పోయి ఏం చేస్తావంట? నిన్న పోయి ప్రపోజ్ చేసిన అవును లేదు అమ్మ ఫోన్ చేసి అరే ఆగమ్మా మాట్లాడి నాకు అదే మాట్లాడకండి వస్తున్నావు అనిల్ దగ్గరికి నేను దేనికి తీసుకొస్తున్నావు? నాకు సమాధానం చూపి దేనికి తీసుకొస్తున్నావు? మీ అమ్మ మేమందరం కూర్చొని ఏమని మాట్లాడినాము? ఏమని మాట్లాడాడు? వీళ్ళ డాడీ నార్మల్ గా నిల్చొని ఏమైనా ఉంటే ఏ పూరి మంచి చెడు ఉంటే మీడియా చూసుకోవాలని చెప్పారు. నీ పని ఏంది? మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ ఏమన్నాడు? అగో ఆ లవ్ గివ్ అంటే నాకు కాదు నాకు కాదు అని చెప్పలేడు. కాదని చెప్పలే బాబాయ్
రా. అదని చెప్పలేదు. నీకన్నా డబల్ వస్తుంది లొల్లి పెట్టకు. నేను చెప్తా ఆయన ఏమన్నా తెలుసా నేను చెప్తా ఈయన. ఆయన మంచిగా ఏమన్నా తెలుసా అసలు మీ ఇద్దరి మధ్యలో ఏముంది మీ ఇద్దరు ఏందని కూడా అడిగాను. ఏమన్నా చెప్పినా మీరు నేను అప్పటికి మీరు ఏం చెప్పారు దానికి సమాధానం నేను అప్పటికి ఇద్దరం ఫిక్స్ కావాలి మామ. నేను నిన్న ప్రపోజ్ చేసి మీరు ఏం నువ్వు సమాధానం మాట్లాడదు. ఇచ్చిర్రు? అలా మేము friends మాట్లాడుతున్నా? మాత్రమే అన్నారు గుర్తుందా? ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు లవ్ గా మారింది మామ. मेरे दिल ने चुन लिया ने ఏయ్, గాడిది, నవ్వంటావేం రా? మళ్ళా మేము అంత పిచ్చలో మారా మేము. అరే పిచ్చల మాట నేను ఏం బాబాయ్ నేను ఒప్పుకున్నా, నేను చెప్పేసిన బాబాయ్ మీకు ఇప్పుడు ఏం చెప్పి నువ్వు నేను ప్రపోజ్ చేసిన ఆమెకి అంటే నువ్వు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసుకున్నా. యాక్సెప్ట్ చేసింది కాబట్టి కాదు చెప్తున్నాను మమ్మీ అదే నువ్వు బట్టలు తీసుకొని వెళ్ళిపో, అందరినీ పో. పోతా నాడు తీరా బట్టలు రామా, వీళ్ళది. పెట్టేసాయి నేను పోతా. మా తల్లి కొడుకో మంచిగా ఉండాలని చూసారా హ్యాపీ ఉండాలని చూసుకున్నా పోతా బ్యాగ్ తీసుకో. ఎట్లయితే ఓ అన్నావో అది గుర్తుపెట్టుకో అంతే. ఏం రా పెద్ద పెద్ద మాట ఏమైందా మాట్లాడుతున్నావు? నీళ్ళు? ఎందుకు ఇవన్నీ? ఏడికి పోతుంది ప్రపోజ్ చేశారు అన్ని చేశారు అంత పెద్దగా ఇంకా పెళ్లి చేసుకోలే ప్రపోజ్ చేసినా మా పెళ్లి చేసుకోలే కదా ఇంకా మీరు సెటిల్ కానీ నేను కూడా అదే చెప్పినా మా సెటిల్ అయితే చేసుకుంటామని చెప్పినా నేను ప్రపోజ్ చేసి కొత్తగా ప్రపోజ్ చేసిన అంతే. ఎందుకు? ప్రపోజ్ నాకు ఇష్టం కాబట్టి చేసిన. అవసరం ఏముందని నేను పోతా నేను పోతా నువ్వు నేను వెళ్ళిపోతామ్మా. నేను పోతా అంటే పోతా అంతే కదా వదిలేసి. వెళ్ళిపోవాలా? పోతా అన్నప్పుడు పోతా జర. వదిలిపెట్టి అరుచుకుంటా మీ ఇద్దరు మాట్లాడితే మంచిది కాదు. నమ్మించలే ఏ ఆమె ఏం చేయలేదు మా మొత్తం నేనే ఆమెకు ప్రపోజ్ చేసిన నా ఇష్టం. అంతే వదిలేసి చెప్పు. ఇష్టం ఉంది కాబట్టి ఓకే అన్నా. ఇష్టం ఉంది కాబట్టి ఓకే అన్నా. ఇప్పుడు ఏమైంది? ఏంది? అరే, ఆమె ఆమె కాకపోతే మీరు ఆమె జోలికి అనకూడదు, ఆమె ఏమనకూడదు మీరు. మాట్లాడుకుంటా. మళ్ళీ మెల్ల మాట్లాడు. ఆమె ఏమనకూడదు బాబాయ్ మీరు వదిలేసారు. ఏయ్, నువ్వేమన్నా మీది మాట్లాడు. ఉంటాను బాబాయ్ వదిలేసాయి. మెల్ల మాట్లాడు మళ్ళా. నిజంగా మీకు వీడియో మీద ఫోకస్ ఉంది, వీడియోలో చేయాలని మీరు ఇప్పుడు కూడా వీడియోలే గురించి అనుకుంటున్నారు. నేను చెప్పినాక మాట్లాడండి. మీకు వీడియోలో చేయాలా ముందుకు నడవాలంటే మీరు ఇట్లాంటి పనులు చేయకపోతుంది. ఇప్పుడు ఏం చేసాం ఆంటీ? అదే ఒక మాట చెప్పు, ఒక- సాక్షి నేను చెప్పేస్తున్నా. ఇంట్లో చెల్లిపోయావా? ఇంట్లో చెల్లిపోయావా? మాట్లాడా? మీ అయ్యది మీ మాట్లాడా? ఉంది, నేను మాట్లాడుకుంటా అన్నా. ఏ నువ్వు ఇట్లా అరుచుకుంటావు అయ్యా అన్నేసాయి అయ్యా అమ్మ ఆవు పెద్దదాన్ని అయిపోయినావా? బొమ్మన్నావా పోతా పోతా మంది. అరుస్తున్నావు అమ్మ మీద. ఆమె అరుస్తుంది. నేను ప్రపోజ్ చేసిన వీడియో చెప్పుకుంటా. ఆగురి ప్రపోజ్ చేసిన వీడియో బాయ్ విన్నారా? నాకు తెలుసా నీళ్ళు? ప్రపోజ్ చేసిన మా వీడియో మీ ఇంట్లో ఎట్లయితే మా ఇంట్లో ఇంకెట్లయితది? తెలుస్తుంది. ఎందుకు ఆలోచించాలా 10 సార్లు నేను అమ్మా. అంటున్నా. మీ ఇంట్లో ఫస్ట్ మంచిగా ఉంటే మా ఇంట్లో మాట్లాడుకోవచ్చు. ఇలా ఇట్లా చేస్తున్నారు. కాదు ప్రపోజ్ చేసాము తెలియదా? మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ గుర్తుకు రావాలా? లవ్లు వీళ్ళు వీళ్ళు అంటే ఎవరంటున్నావు? వీళ్ళు వీళ్ళు అంటే మర్యాద లేదా ఈడ? మర్యాద ఇస్తున్నావే మర్యాద ఏయ్, ఇవ్వకుండా మర్యాద ఇవ్వట్లేదురా, మర్యాద వీళ్ళు ఇవ్వకుండా మాట్లాడినావా బాబాయ్? కాకలరా ఏమ్రా? ఏమేం బాబాయ్? అరే, ఎప్పుడు too much రా? వీళ్ళు వినరు అంటే ఆమె అరుస్తుంది ఆమె మీద ఈమె మళ్ళీ ఒప్పుకోవాలి అమ్మ మన ఇంతగానం కొట్లాడుతున్నాం మేము ఇద్దరం ఏయ్, చెప్పండి. అవాజ్ కింద చేయి, అవాజ్ కింద చేయి. ఒప్పుకోవాలా? నువ్వు చేసేది మంచి పని చేస్తున్నావా? ఇంట్లో నువ్వు మంచి పని నువ్వు చేసేది వీళ్ళ అయ్యతో నేను మాట్లాడతావు. ఇప్పుడు మమ్మీ వెళ్ళిపోమన్నా చెప్తున్నా ఒక్కటే మాట చూడన్న ఎవ్వరు మాట్లాడేది అవసరం లేదు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతారంట. పోనీ నేను పోతా చెప్పాలి నువ్వు వెళ్ళగొడుతున్నావు. ఏందమ్మా పోతా నేను పోతామా పోతానప్పుడు పోతా. అరే, వాళ్ళు చెప్తే పోనీ నువ్వు నా ఇష్టం లేదు. ఏయ్, నడవే. ఏమైందా మేము పోతాను రా నువ్వు పోతా పోయి ఏం సాధిస్తావు నేను కూడా చూస్తా. చాలా చూపిస్తా నేను కూడా. మస్తు మంది ఉన్నారు సపోర్ట్ చేసిన మస్తు మంది ఉన్నారు. సపోర్ట్ ఎవరు కాదు, అందరూ చేస్తారు support. ఆ, మరి రేపు. మరి ఏమన్నా అంటే పోతా పోతా అని ధమ్కి మీరు చెప్తున్నావు పోతా పోతా నడుదా నేను పోయి ఎక్కడ వీడియో చేసుకుంటే ప్రజలను నమ్ముకొని ఉంటారు కదా. ఉంటా వాళ్ళు సపోర్ట్ చేసి కాబట్టి అమ్మా నేను సపోర్ట్ చేసి కాబట్టి ఇది సైజు పోతా పోతా నేను అరే పోతా అంటున్నా బాబాయ్ నువ్వు నొక్కుతున్నావు ఎందుకు మరి పోమరా, పో. పోతా. ధమ్కిలు ఇస్తున్నావు అరా, నేను పోతా ఓర్దాంకి పోతా ఇచ్చినా, నేను ఓర్దాంకి ఇచ్చినా. పెట్టుకో. పోమ్మా, పో. ఏంది బాబాయ్? దా చూసే ఇదా నేను చూసుకోలేదా వదిలేదా లొల్లి అన్ని వాడుతూ సెట్ కాదు అమ్మా, నాకైతే నేను ఏం మంచిగా అర్థమైతలేదు. ఏం చేసిండు రా, చెయ్. బాబాయ్? ఇప్పుడు ఏం చేసిండు ఇప్పుడు? ఏమైనా చేసుకో. రా, వాళ్ళు ఒమ్మంటే పోతావా? మళ్ళీ ఏం చేయాలా మరి మీ ఇంట్లో ఇట్లా చేసి మా ఇంట్లో ఏమంటారని?
అంటే మంచిగా మాట్లాడక ఊక అరుస్తూనే ఉన్నారు ఏం ఏం అరవలే బాబాయ్, మీరే ఒప్పుకోవాలా మరి? ఎంత బాధతో చెప్తున్నా నేను? అంత నమ్మకం తోటి ప్రపోజల్ చేసుకున్నారు కదా, పోయి మరి పోయి మీ ఇంట్లో ఒప్పించుకొని అప్పుడు నా ఇంటికి రా, నేను ఒప్పించుకుని నా కొడుకుని ఇంట్లో పెట్టి ఇది మంచిగా ఉంది. అరే నువ్వు మాత్రం ఒప్పుకోవు. నువ్వు మాత్రం అప్పుడు చేసినప్పుడు తెలియదా? నువ్వు మాత్రం ఒప్పుకుంటున్నావా అమ్మ? నువ్వు మాత్రం నేను ఒప్పుకోను, వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని నువ్వు మాత్రం నిన్ను తీసుకొని రమ్మంటే మీరు మాత్రం ఒప్పుకోరు. ఆమె బరాబర్ మీరు మాత్రం ఒప్పుకోరు. వచ్చేయ్. హలో వద్దు, చాలు. ఆమె బరాబర్ అచ్చయ్, సాక్షి ఆమె ఏమంటుంది ఫస్ట్ మంచిగా దమాగ్ పెట్టు ఏం చెప్తుంది ఆమె ఫస్ట్ ఒప్పుకోలేదు. మీ డాడీ డాడీ మరి ఒప్పించుకో ఆమెను ఎందుకు కొడుతున్నారు? ఆ? ఆమెను ఎందుకలా మరి కొడుతున్నారు? ఆమె ఒప్పిస్తున్నావా? పోతా అని చెప్పలేము. మీ ఆంటీ పంపించింది బయటికి. ఇప్పుడు ఎవరు చేస్తారు పోయి నువ్వు నీ అమ్మాయి ఫ్యామిలీ మేము నూకమ్మా, రాకు. ఆమె ఏమనకురమ్మా, నేనే చేసిన అమ్మాయి మీరు మొత్తం నేనే ఏయ్, నా అంత తురించి అయిపోయినా, అరే, ఆమెకి నేనే ఏమన్నా ఎందుకు చేసిన బాబాయ్ మళ్ళా? తోపా? నేను తీసుకొచ్చిన ఆమెని. ఆమె ఏమంటుంది మీ అమ్మ ఒప్పించుకొని తీసుకురా అప్పుడు మాట్లాడదాం సరే. లేకు మరి- ఆమెకి ఏం చెప్పక నువ్వు పోయి కొడతలే మేము మరి ఎందుకెళ్ళి కొట్టమంటారు? ఎందుకెళ్ళి కొడుతున్నారు మరి? ఎక్కువ మాటలు మరి మాట్లాడక. ఇంటికి పంపియద్దా? మరి పోయి వాళ్ళ డాడీ గురించి వీడియో పెడతా నువ్వు అంటున్నావు కదా, మరి వాళ్ళ డాడీ గురించి తెలుసు. ఆంటీని మాట్లాడతా అంటే వీడియో పెట్టినాక పెట్టినాక చూసినాక నువ్వు మాట్లాడితే ఫస్ట్ నీ చెంపలు అలవాటు బయటకి వెళ్ళగొడతావు. ఒప్పిస్తే ఒప్పి లేకపోతే లేదా ఆ, ఏంది బాబాయ్ నువ్వు ఎందుకు బాబాయ్ వెళ్ళగొడుతున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళగొడుతున్నావు? నువ్వు ఎందుకు వెళ్ళగొడుతున్నావు బాబాయ్ మరి? నాకు మాట్లాడు. నువ్వు ఎందుకు వెళ్ళగొడుతున్నావు? పో. వీడియో పెడితే ఏమైందమ్మా? ఇలా చెప్పు. వీడియో పెడితే ఏమైంది? పోరా, ఫస్ట్ బయటికి పో. పోతా నేను పోతా అంటున్నా, వెళ్ళగొడుతున్నావు బాబాయ్, గుర్తుపెట్టుకోని ఇది ఎట్లయితే వెళ్ళగొడుతున్నావు గుర్తుపెట్టుకో బాబాయ్, ఇది అర్థమైందా? నా ఫోన్ ఇచ్చేనా ఇక్కడ చెయ్యి, నా ఫోన్ ఇక్కడ చెయ్యి. పోరా, నడు నడు వద్దు చాలు నడు నడు వద్దు అమ్మా, మరి ఇంట్లో ఉండదని నేను అనుకోలేను నేను ఎప్పుడు జీవితంలో వచ్చి. సొంత ఇంట్లో వెళ్ళగొట్టి వచ్చేసి వద్దు, అవసరం లేదు, ఊడొద్దు, దా నువ్వు దా వచ్చేసి అని చెప్పి వద్దు, దా వచ్చేసి ఏం కాదు, వద్దు దా. ఒప్పుకున్నా చెప్పమని చెప్పినా నేను వాళ్ళకి. ఒప్పుకుంటారు మెల్లగా. ఇగో ఇప్పుడు సడన్ బయట ఉందా? దా, వద్దు. నువ్వు బాధపడి నన్ను బాధ నేను ఒక్కనే ఉంటా బయట, నువ్వు వస్తావా రావా? ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఒప్పుకుంటారు మీ ఇంట్లో ఇట్లా చేసేను నువ్వు వస్తావా రావా? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు దా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు మస్తు మంది ఉన్నారు, దా. நீ பகிர்ந்தாலும் ரெண்டாய் வாழும் దా. చిన్న వద్దు, దా. మాట్లాడుకుంటే నువ్వు అయిపోతుంది కదా. వస్తావా రావా రాయమడి? నువ్వు వస్తావా రావా? ఎట్లా నా వీడియో పెట్టేస్తా నేను, ఏమన్నా కానీ బయట ఉన్నానా పెడతాను వీడియో. దా వస్తావా రావా? ఏ ఒక్కటే మాట నేను మళ్ళీ అడిగాను, వస్తున్నావా వస్తున్నావా? అతను ఉంటావా ఉండవా? ఉంటా. దా వచ్చేసేద్దా. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే ఎందుకు నేను మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. నేను వాళ్ళు వెళ్ళిపోయి బయటికి కూడా వస్తలేరు సొంత ఇంట్లో నిలబడుతున్నారు, ఏం చెప్పాలి చెప్పు? సొంత ఇంట్లో మా అమ్మ ఎంత సీజన్ ఎవ్వరు ఒప్పుకోరు. ఫస్ట్ లా అందరు ఇట్లనే చేస్తారు. నువ్వు ఏడవకురా, ఏడవక. నేను గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే ఎందుకు ఏడుస్తున్నావు అంటే రెండేసేదా. పోయి దానికి బాధ లేదు, మా మమ్మీలో కొడుతుంది, దానికి బాధ అవుతుంది నాకు, మా మమ్మీలో కొడుతుంది. కోపం రాదా అని ఎవరికైనా వస్తుంది అని కోపం. నేను బయటికి పోయి బతికి చూపిస్తాను నేను. ఓ మామ కూడా అర్థం చేసుకుంటాడు, మా మామ. వద్దు దాచి వద్దు, ఇట్లనే పెట్టేస్తా వీడియో, అది కూడా పెట్టేస్తా, ప్రపోజ్ వీడియో కూడా పెట్టేస్తా, ఈ వీడియో కూడా పెట్టేస్తా. పెట్టొద్దు ఎందుకు పెడతావు అనిల్? ఇంకా వస్తాను కూడా వస్తారు, ఒక్కరేమో వెళ్ళి చెప్పండి. వద్దు బయట పోయి ఉందాం దాకా మనం, ఇవన్నీ సెట్ కావు. ఏడికి వద్దా వద్దు, దాన్ని తీసుకోవద్దు, దావచ్చు.